ఏ ప్లేస్లో ఉన్నా ఆ ప్లేస్లో మోకరించి ప్రార్థన చేసుకో, దేవుడు సహాయం అందిస్తాడు. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు చాలా కొన్ని ప్రాబ్లమ్స్ని దేవుడు ఎలో చేస్తూ ఉంటాడు. అనేకమైన పరిస్థితులు గుండా, అది అనారోగ్యం అవ్వచ్చు, లేకపోతే ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే ఇంకొక పరిస్థితుల్లో దేవుడు మనల్ని తీసుకెళ్తా ఉండొచ్చు. అయినా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టకోకుండా ఉంటున్నాడు. ఈ మాట ఎంతమంది నమ్ముతారు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితుల్లో అయినా, అది ఏ స్థితిలో అయినా సరే దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మన జీవితాల్లో, ఆయన మన జీవితాలు ఇంకా పని చేస్తున్నాడు, వర్క్ చేస్తున్నాడు అనేది చెప్పడానికి గల కారణాలు కొన్ని విషయాలు ఉన్నాయి. అది మనం ఈరోజు మాట్లాడుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాం. మొట్టమొదటిగా కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. హల్లెలూయా. ఈ మాట ఎంత గొప్ప మాట అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా తల్లిదండ్రులను విడిచిన నేను మటుకు మిమ్మల్ని చేరదీస్తానని చెప్తున్నాడు. ఈ లోకంలో తల్లిదండ్రులే మనకు ముఖ్యం. తల్లిదండ్రులే మనల్ని బాగా చూసుకునే వాళ్ళు, మిగతా వాళ్ళు మనకి అసలు అవసరం లేదు అని అనుకుంటా ఉంటాం. అయితే తల్లిదండ్రులే మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో, కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు కూడా మనల్ని విడిచిపెట్టే పరిస్థితులు చాలా ఉంటాయి. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు అంటున్నాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టిన నేను వాటికి మిమ్మల్ని చేరదీస్తాను, మిమ్మల్ని విడవను నేను. కాబట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టిన, బంధువులు విడిచిపెట్టిన, స్నేహితులు విడిచిపెట్టిన, ఎవరు విడిచిపెట్టకపోయినా దేవుడు మట్టికి మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. అంటే అందరూ విడిచేసి నువ్వు ఒంటరిగా మిగిలిపోయి ఉంటావు. అప్పుడు అనిపిస్తుంది, దేవా నువ్వు నాకు తోడుగా ఉండవా, లేకపోతే నువ్వు నా పక్షాన్ని ఉండవా అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఒంటరిగా ఉండే స్థితిలో ఉంచేస్తాడు. అయినా కూడా దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంట, దేవుడు మట్టికి మనల్ని చేరదీస్తాడు. తల్లిదండ్రులు విడిచిపెట్టేసిన, బంధువులు, స్నేహితులు ఎవరు విడిచిపెట్టినా కూడా నేను మట్టికి మిమ్మల్ని చేరదీస్తాను. ఎంత గొప్ప దేవుడు అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఆదరణ, ఓదార్పు ఆయనే. ప్రతి సిచ్యువేషన్లో మనం ఆదుకునేవాడు ఆయనే. మనం అనేకమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటాం. అయ్యో మనకు అవ్వదు ఈ పరిస్థితి, నేను ఒక్కడనే ఉన్నా, ఒంటరిగానే ఉన్నా, నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ సిచ్యువేషన్లో ఈ మాట మనకి ఎంతగానో ఓదార్పనిస్తుంది. దేవుడు మన పక్షానే ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు, మనం ఓదార్చేవాడు ఆయనే అని ఒక ధైర్యం మనకి వస్తుంది. తల్లిదండ్రులు విడిచిపెట్టినా కూడా నేను మట్టికి మిమ్మల్ని ఓదారుస్తా. కాబట్టి ప్రియమైన దేవుని మీద, దేవుని మీద ఆధారపడు. దేవుని మీద నీ భారం అంతా వేయి. నేను ఒక్కదాన్ని అయిపోయా, నేను ఏమీ చేయలేను అని అనుకుంటా ఉంటావు. ఆ టైంలో దేవుడు నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. ప్రియమైన దేవుని మీద నీకు గొప్ప నెమ్మదిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. యోసేపుని ఒక్కడనే వదిలేశాడు. వదిలేయటం మీన్స్ తన యొక్క అన్నదమ్ములు అందరూ చంపేయాలని చూశారు. అంటే మా దాని లెక్క ఏంటంటే, ఇక నువ్వు అవసరం లేదు అనే. ఇప్పుడు వాళ్ళందరూ ఒకవైపు, ఈయన ఒక్కడే ఒకవైపు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా, గుంటలో ఉండి ఈయన ఒక్కడనే ఉన్నాను ప్రభువా, నా తల్లిదండ్రులు లేకపోతే నా అన్నదమ్ములు నన్ను చంపేయాలని చూస్తున్నారు, నేను అవసరం లేదని అంటున్నారు, అసలు నేను ఎందుకు ఒకవేళ చనిపోతే బాగుండు అని అనుకుని ఉండుంటాడు పాపం ఆయన గుంటలో ఉండి. కానీ ఈ మాట నాకు ఇప్పుడు మనం చదివితే అర్థమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు విడిచిపెట్టినా కూడా దేవుడి మట్టికి ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఆదరిస్తాడు, మనల్ని ఆదుకుంటాడు. దేవుడు వెంటనే ఆయన ఏం చేశాడంటే ఆ గుంటలోంచి తీసి
చక్కగా ఒక రాజ్యానికి అతని బానిసగా దేవుడు పంపించాడు ప్రేమ దేవుడు. కాబట్టి నువ్వు ఒక్కదానివే అని నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు. అదే సమయంలో నా దేవుడు నీ పక్షాన పనిచేస్తాడు, నీ పక్షాన దేవుడు వర్క్ చేస్తాడు ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి అప్పుడు మొదలైన ఆ యోసేపు స్థితి ఆఖరికి ఆయన రాజుగా అయిపోయేదాకా దేవుని అతన్ని విడిచిపెట్టలేదు ప్రేమ దేవుని బిడ్డలారా. కాబట్టి నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు, నేను ఒకదాన్నే, నాకు ఎవరు సహాయం చేయట్లా అని అనుకుంటున్నావేమో. కానీ దేవుడు నీ పక్షాన గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. ఆయన ఓదార్చేవాడు, ఆయన నెమ్మదినిచ్చేవాడు, ఆయన నీ ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపించేవాడు. సో ఇప్పుడు నువ్వు ఒక్కడవే అని నువ్వు ఫీల్ అవుతున్నావేమో, నా దేవుడు నీ పక్షాన పని స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు నువ్వేం బాధపడమాకు, ప్రతి విషయానికి ఆయన నువ్వు తోడుగా ఉండు. ఆయన నీకు ఏది చెప్తున్నాడో ఆ ప్రకారం నడుచుకో. దేవుడి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వు ఒక్కడవే అనుకుంటున్నావేమో, కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరే బాబు మీ తల్లిదండ్రులు విడిచిపెట్టినా కానీ నేను నిన్ను విడిచిపెట్టాను. కాబట్టి ఈ మాట మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది, ఈ మాట మనకెంతో ఓదార్పునిస్తుంది ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఉన్న మనందరం ఏమో అనుకుంటాం, అరే మా చుట్టాలు నన్ను పలకరించట్లా, లేకపోతే నా స్నేహితులను పలకరించట్లా, అంటే ఒకవేళ నా పరిస్థితి బాగా డౌన్ అయిపోయిందేమో, నన్ను పట్టించుకోవట్లా, నేను ఒక్కడిని అయిపోయా, నేను ఒక్క కుటుంబాన్ని అయిపోయా అని అనుకుంటున్నావేమో. నా దేవుని పక్షాన ఉన్నాడు. అంతమంది నీ పక్షాన ఉండినా ఉండకపోయినా ఒక్క దేవుడు నీ పక్షాన ఉంటే చాలా గొప్ప కార్యాలు దేవుడి జీవితంలో చేస్తారు ప్రేమ దేవుడుగా. కాబట్టి ఈరోజు అయ్యో నేను ఒక్కదాన్నే అన్ను మటుకు ఎప్పుడు ఫీల్ అవ్వను. దేవుడు తల్లిదండ్రులు విడిచిపెట్టినా కూడా నేను మాత్రం నేను ఎప్పటికీ విడిచిపెట్టను అంటాడు ప్రేమ దేవుడుగా. హల్లెలూయా. రోజుగా చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నాం. నూతన క్రియ చేయుచున్నాను, చాలు ప్రేమ దేవుని బిడ్డరా. రెండవదిగా దేవుడు మన జీవితాల్లో పనిచేస్తున్నాడు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, రెండవదిగా ఫస్ట్ మనం ఒంటరిగా మనం మిగిలిపోయి ఉంటాం. ఇప్పుడు రెండవదిగా ఏంటంటే మనం ఏమవుతామంట, మన యొక్క డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి, నీకు ఏ పని జరగదు, ఎటు నుంచి సహాయం రాదు, నీకున్న తలుపులన్నీ మూసుకుపోయి ఉంటాయి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంట, ఎడారిలో నిన్ను నీటి ఊటను పుట్టించా అంటే అక్కడ ఛాన్స్ లేదు, అయినా దేవుడు అక్కడ నీటి ఊటను పుట్టించాడు. ఎడారిలో ఎక్కడ కూడా ఒక నీటి బొట్టు కూడా దొరకదు. అలాంటి ప్రాంతంలో దేవుడు ఏం చెప్పాడంట, ఒక నీటి ఊటని పుట్టించా. అంటే ఇక మనకు అన్ని తలుపులు మూసుకుపోయినాయి, ఇంక ఏ ద్వారం లేదు అని అనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఓ పిచ్చోడా, నేను నీ కొరకు ఎడారిలో నీటి ఊటని పుట్టించినోడిని, నీ పక్షాన నేను ఒక తలుపుని తెస్తా, కాబట్టి నువ్వేమి బాధపడమాకు. కాబట్టి మన దేవుడు మన పక్షాన ఉన్నాడు అనటానికి గల కారణాలంటే, దేవుడు ఏదో ఒక ద్వారం తీస్తూ ఉంటాడు, ఏదో ఒక తలుపు మన పక్షాన దేవుడు తీస్తూ ఉంటాడు ప్రేమ దేవుడు. కాబట్టి దేనికి మనం భయపడాల్సిన అవసరం. అందుకే దేవుడు ఏమంటాడంటే, నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మీరు దానిలో నాలో ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవను కలగ చేసిన, ఎడారిలో నదులు పారజేస్తున్నాను. కాబట్టి ప్రేమ దేవుడు, దేవుడు అక్కడికి ఛాన్స్ లేదు అంటే అక్కడ దేవుడు కార్యం చేస్తాడు. అంటే ఇది అవ్వదు అన్నప్పుడే దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు ప్రేమ దేవుడు. అందుకనే హాగరుకి తన పిల్లవాడికి చనిపోతాడు అనుకున్న సిచ్యువేషన్లో ఆమె ఏడ్చి ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడంట, ఒక నీటి ఊటని అక్కడ, అసలు అరణ్యంలో ఎక్కడ కూడా నీటి బొట్టు కూడా ఉండదు, కానీ దేవుడు ఏం పుట్టించాడంట, నీటి ఊట. ఇప్పటికీ స్టిల్ అక్కడ ఒక బావి, ఒక ఊట ఇంకా ఊరుతానే. దేవుడు ఒక కార్యం చేశాడు అని అంటే ఇక అది లైఫ్ లాంగ్ మనకి సెటిల్ అయిపోయేలాగా చేస్తాడు. అది ఒక మనిషి చేస్తే అప్పుడు వరకే,
కానీ దేవుడుగా ఒక కార్యం చేస్తే నీ లైఫ్ లాంగ్ అది నువ్వు సెట్ అయిపోయేలాగా దేవుడు చేస్తాడు. అందుకే ఆ హాగరుకి ఏంటంట, ఒకరు మంచినీళ్ళు తాగితే సరిపోద్ది మన పొట్టకి, కానీ దేవుడే పుట్టించాడంట, ఒక నీటి ఊటని పుట్టించాడు. నువ్వు ఇక అది ఊరుతానే ఉంటుంది, నువ్వు ఎన్ని పట్టుకో ఎన్ని త్రాగు, అక్కడ అది అన్లిమిటెడ్గా దేవుడు ఇచ్చేసాడు. దేవుడు కాబట్టి నీ జీవితంలో కూడా దేవుడు నీటి ఊటని పుట్టించును గాక. కాబట్టి ప్రేమ దేవుని మీద నీటి ఊట అనగా అది అసలు అన్లిమిటెడ్గా ఇప్పుడు కూడా ఊట ఇంకా ఊరుతానే ఉందంట. దేవుడు చేసే కార్యం ఎలాగ ఉంటుందంటే అది అన్లిమిటెడ్గా, నువ్వు వద్దన్నా కొందుకు అవి వస్తానే ఉంటుంది. అందుకనే తలుపులు మూసుకుపోయినాయేమో, దేవుడు నువ్వు ఎటు చూసినా కూడా ఒక్క తలుపు కూడా పక్షం తెరిచి లేదే అని అనుకుంటున్నావేమో, దేవుడు ఒక నూతన క్రియ నీ పక్షాన దేవుడు చేయబోతున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ దేవుడు చేయబోతున్నాడు. దేవుడు చెప్పి చేయడం, చెప్పకుండా చేస్తాడు. మనుషులు చెప్తారు కానీ దేవుడైతే అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు ఊహించిన రీతిలో హెల్ప్ నీ దగ్గరికి వచ్చేస్తుంది ప్రేమ దేవుడు. కాబట్టి ఈ తలుపులన్నీ మూసుకుపోయినాయేమో, నా దేవుడు ఒక నూతనమైన క్రియ, ఒక నూతనమైన ద్వారం నీ జీవితంలో దేవుడు తెరవబోతున్నాడు ప్రేమ దేవుడు. హల్లెలూయా. హాగరు కూడా పాపం మంచినీళ్ళ కోసం ఆ ఎడారిలో అటు ఇటు చూసింది కానీ ఎక్కడ కూడా నీటి కొట్టు కూడా దొరకలా. కానీ దేవుని దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేయగా దేవుడు ఒక నీటి ఊటని పుట్టించేశాడు ప్రేమ దేవుడు. ఈరోజు నువ్వు కూడా నా పక్షాన ఒక ద్వారం తెరువు ప్రభువా అని నువ్వు కూడా ప్రార్థన చేయగలిగితే ఈరోజు నా దేవుడు నూతనమైన కార్యం, నూతనమైన ద్వారం నీ పక్షాన దేవుడు తెరుస్తాడు ప్రేమ దేవుడు. సో మనం ఎటు చూసినా మనకి ద్వారాలన్నీ, చాలా మంది అంటూ ఉంటారు చాలా డోర్స్ క్లోజ్ అయిపోయినాయి బ్రదర్, ఒక్క ద్వారం తెరిస్తే బాగుండు దేవుడు, నేను కొంచెం సెటిల్ అయిపోతాను అని అంటూ ఉంటారు చాలా మంది. కాబట్టి అన్ని క్లోజ్ అయిపోతాయి, ఎటు వెళ్ళినా కూడా ద్వారాలన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి. కానీ ఒక ద్వారం దేవుడు తెరిస్తే కంపల్సరీగా మన లైఫ్ సెట్ అయిపోద్ది ప్రేమ. కాబట్టి సాతాను గారు ఏం చేస్తారంటే నువ్వు ఎటు చూసినా అన్ని ద్వారాలు దేవుడు తెరుద్దాం అనుకున్నాడు. సాతాను ఏం చేస్తారంట అన్నీ మూసుకుపోయి ఉంటాయి. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటావో, ఎప్పుడైతే దేవుని బతులు ఆడుకుంటావో, ఎప్పుడైతే దేవుని దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేస్తావో, హాగరుకు లాగా దేవుడు ఒక నూతన క్రియ నీ కోసం దేవుడు చేస్తాడు ప్రేమ. సో నీకు అన్ని తలుపులన్నీ మూసుకుపోయి, ద్వారాలన్నీ మూసుకుపోయి అని అనుకుంటున్నామేమో, దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవుడు ఒక నూతనమైన ద్వారం, నూతనమైన కార్యం నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఒకదానివే ఉండి ఎన్నోసార్లు బాధపడి ఉంటావు, అయ్యో నా పక్షాన ఏ ద్వారం తెరవలేదే, అన్ని ద్వారాలు మూసుకుపోయి ఎటు వెళ్ళినా నాకు సహాయం రావట్లా అని అనుకుంటున్నామేమో, దేవుడు మడికి చక్కగా హాగరులాగా ఒక నూతన కార్యం మీ జీవితంలో దేవుడు చేస్తాడు. కాబట్టి ఆ హాగరు ఏం చేసిందంట, కన్నీరు కార్చింది, ప్రాలాపించింది, ఏడ్చింది ప్రేమ దేవుని మీద. అలా యానవ బట్టి దేవుడు ఒక నూతన కార్యం దేవుడు చేశాడు ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా తలుపులన్నీ మూసుకుపోయి ఉన్నాయేమో, ద్వారాలన్నీ మూసుకుపోయి ఉన్నాయేమో, దేవుడు ఈరోజు నీ ద్వారం దేవుడు తెరవబోతున్నాడు. నూతన క్రియ, నూతన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు ప్రేమ దేవుని బిడ్డ. నువ్వు నమ్ము, దేవుడు రాబోయే రోజుల్లో గొప్ప ద్వారాలు మీ పక్షాన తెరవనుగా కావస్తున్నాము. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ, దేవుడు ఒక్కొక్కసారి మన సిచ్యువేషన్స్ ఎలాగ ఉంటాయి, మొట్టమొదటిగా ఏంటంట మనం ఒంటరిగా మిగిలిపోయామేమో, మనం ఒక్కదానివే ఉన్నామేమో అనే ఒక ఫీలింగ్ మనకు వచ్చేస్తూ ఉంటాం చాలా సిచ్యువేషన్లో. కానీ మన పక్షాన దేవుడు ఎవరో ఒకరిని సిద్ధపరిచి ఉంటాడు, ఎవరో ఒకరి ద్వారా దేవుడు మనకి సహాయాన్ని పంపిస్తూ ఉంటాడు ప్రేమ. అలాగే కొన్ని సిచ్యువేషన్స్లో ద్వారాలన్నీ మూసుకుపోయి ఎటు సహాయం రాయట్లేదని అనుకుంటావు, కానీ దేవుడు ఒక ద్వారాన్ని మీకోసం మెల్లిగా దేవుడు తెలుస్తాడు ప్రేమ దేవుడు. హల్లెలూయా. మన విజయవాడలో ప్రార్థనకి వెళ్ళాం, 7 వారాలు పెట్టుకుంటే ఆ ప్రార్థనకి వెళ్తే ఆయనకి ఒక 4-5 రోజుల క్రితమే నేను ప్రార్థన చేసి ఒకటి జరిగిద్దని చెప్పాను. అది కూడా నాకు దర్శనం ఎలా చూపించాడు, ఒక పెద్ద ద్వారం ఆయన తెలుసుకొని వెళ్తున్నాడు. అంటే ఒక డోర్ ఆయన కోసం ఓపెన్ చేశాడు దేవుడు, దాంట్లోంచి వెళ్తున్నట్టుగా చూపించాడు దేవుడు. చెప్తే 6 లక్షలు కట్టాలంట, చాలా అర్జెంట్ అంట, ఒక 2 days or 3 daysలో కట్టాలంట.
నేనన్నా అయిపోద్ది బ్రదరు, దేవుడు ద్వారం తెరిచాడు అని అన్నా. నేను ఆ రోజు ప్రార్థనకి వెళ్ళేసరికి చెప్తున్నాడు, ఆయన దగ్గర చిల్లు గవ్వలేదంట, 6 లక్షలు కట్టేశాడంట. గొప్ప సాక్ష్యం. అంటే దేవుడు అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడు కార్యాలు చేస్తాడు. దేని ద్వారా తెలుసా? మీ ప్రార్థన ద్వారా. ద్వారాలన్నీ మూసుకుపోయినాయి, ఒక్క ద్వారం ఉన్నది, ఆ పక్షాన తెరువయ్యా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చేస్తాడు. అసలు అదే మనం ఊహించలేము, అలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు. అని అన్నాడు, బ్రదర్ నా దగ్గర రూపాయి లేదు, 6 లక్షలు కట్టాను అన్నాడు. అసలు అది ఎలాగా? ఏమన్నా ఒక 10,000 20,000 6 లక్షలు. దేవుడు ఆయన చేయాలంటే ఏదైనా చేసేస్తాడు మన పక్షాన. సో నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎలాంటి ద్వారం, అది అన్నీ మూసుకుపోయినా కూడా దేవుడు ఒక ద్వారం మీకోసం తెరిచి దేవుడు ఉంచుతాడు. ప్రేమ దేవుడు కూడా. హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు. సో నువ్వు నాకు ఏ తలుపులు అన్నీ మూసుకొని ఉన్నాయి, ఏ ద్వారం తెరవట్లేదు, నాకు ఒక పని అయితే బాగుండు అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నీ పక్షాన గొప్ప ద్వారం తెరుస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, కన్నీరు కాచు, దేవుని దగ్గర మొరపెట్టు, దేవుని గొప్ప కార్యాలు, ఒక గొప్ప ద్వారం దేవుడు నీ పక్షాన తెలుస్తాడు. ప్రేమ దేవుడు కూడా. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన పక్షాన పనిచేస్తున్నాడు అనడానికి గల కారణం ఏంటంటే ఒక ద్వారం తెలుస్తాడు. అప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే, దేవా నా పక్షాన నువ్వు ఉన్నావు, ఈ ఒక ద్వారం నువ్వు తెలిసినందుకు వందనాలయ్యా, ఈ కార్యం జరిగిన తర్వాత నీకు ఆ హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో ఇప్పుడు డోర్స్ అన్నీ ఒకవేళ క్లోజ్ అయిపోయి ఉంటే ప్రార్థన చేయి, దేవుని పక్షాన ఒక ద్వారాన్ని దేవుడు తెలుస్తాడు. ప్రేమ దేవుడు కూడా. హల్లెలూయా. కాబట్టి 3వది చూద్దాం. హబక్కూకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమస్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. చాలు. ఈరోజు ప్రేమ దేవుని మీద నీ ప్రార్థనలకి జవాబు రావట్లేదు, అయ్యో రాలేదేంటి అని అనుకుంటున్నావేమో. కానీ ఇక్కడ హబక్కూకు 2:3 ఏం చెప్తున్నాడంటే, ఒక సమయం అనేది వస్తుంది, నీ దర్శనం నెరవేరబడే, నీ ప్రార్థనలు వినబడే ఒక రోజు అనేది వస్తుంది. ఆ రోజు నీ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. సో మన యొక్క పరిస్థితులు మనం ఏమనుకుంటామంటే, అరే నా ప్రార్థనలు దేవుడు ఆలకించట్లేదా ఏంటి, నా ప్రార్థనలు దేవుడు వినట్లేదా, ఎందుకు నా జీవితం నీ కార్యం ఆలస్యం అవుతుంది, ఎందుకు కార్యాలు జరగట్లేదు అని అనుకుంటా ఉంటావు. కానీ నీ ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబునిస్తాడు. ప్రేమ మనం చాలాసార్లు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మన యొక్క పరిస్థితులు బట్టి ఒకదాని కూర్చొని మనం ఏడ్చుకుంటా ఉంటాం. అయ్యో నా ప్రార్థన ఆలకించట్లేదేంటి ప్రభువా, నాకు సహాయాన్ని అందించట్లేదేంటి ప్రభువా అని నువ్వు ఒక్కడే కూర్చొని చాలాసార్లు నువ్వు బాధపడి ఉంటావు. చాలాసార్లు ఒంటరిగా కన్నీరు కాచి ప్రార్థన చేసుకుని ఉంటావు. కానీ ప్రతి దానికి ఒక సమయం అనేది దేవుడు ఇస్తున్నాడు. నీ ప్రార్థనలకి దేవుడు త్వరలోనే జవాబుని ఇవ్వబోతున్నాడు. ప్రేమ దేవుడు. కాబట్టి హబక్కూకు కూడా అయ్యో నా ప్రార్థన ఆలకించట్లేదు ఏంటయ్యా అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ ఆ దర్శన కాలం నెరవేరేది దగ్గరలో ఉంది, నువ్వేం కంగారు పడమాకని దేవుడు జవాబుని ఇస్తున్నాడు. ప్రేమ దేవుడు. సో ఇప్పుడు నీ ప్రతి చిన్న ప్రార్థనకు కూడా దేవుడు జవాబుని ఇస్తాడు. సో నువ్వేం చేయాలంట, దేవుని మీద ఆధారపడు, కన్నీరు కాచి ప్రార్థన చేయి, నా ప్రార్థన ఆలకించి నాకు ప్రత్యుత్తరం నువ్వు ప్రభువా అన్న ప్రార్థన చేస్తే దేవుడు కంపల్సరిగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రేమ దేవుడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదేంటి అని మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు ఏ కాలంలో ఏది చేయాలో అలాగే దేవుడు నీ ప్రార్థనకు తగ్గట్టుగా కార్యాలు దేవుడు చేస్తాడు. ప్రేమ దేవుడు. హల్లెలూయా. సేవకుడు అంట వాళ్ళ యొక్క 3 స్నేహితుల గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన ఏం చేస్తాడంటే ముగ్గురు ఫ్రెండ్స్ స్నేహితులు వాళ్ళు మారాలని ప్రార్థన స్టార్ట్ చేశాడు. అయితే కొన్ని సంవత్సరాలకి ఒక ఫ్రెండ్ మారాడు, ఇంకో కొన్ని సంవత్సరాలకి ఇంకో 2వ ఫ్రెండ్ కూడా మారాడు. ఇప్పుడు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. ఈ ప్రార్థనలు చేస్తా ఉండగా ఆయన ఆఖరికి చనిపోయాడు.
ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ప్రార్థనలు ఫలిస్తాయా ఫలించవా? ఏమండి, ఆయన చేసి ఆ ముగ్గురు స్నేహితులు చేస్తే ఆయన చనిపోయే లోపు ఇద్దరు స్నేహితులు మారారంట. ఇంకొక స్నేహితుడు ఉన్నాడు, ఈ ప్రార్థనలు ఏవి కూడా వృధా అవలా. ఆయన చనిపోయిన కొద్ది కాలానికి ఆయన కూడా దేవునిలోకి వచ్చేసాడు. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి నీ ప్రార్థన ఒకవేళ ఆలస్యం అవ్వచ్చేమో కానీ కంపల్సరిగా నీ ప్రార్థనకి జవాబులు దేవుడు ఇస్తాడు. అందుకనే మనం అనుకుంటా ఉంటాం, నా ప్రార్థనకి ఏ జవాబు రావట్లేదు అని అనుకుంటున్నావేమో, నువ్వు చేసే ప్రతి చిన్న ప్రార్థనకు కూడా దేవుడు జవాబుని ఇస్తాడు. ఇక ఆయన ఆలకించే దేవుడు, ఆయన చెవిటోడు కాదు. ప్రేమ దేవుని బిడ్డ, నీ ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి నీ ప్రార్థన ఏదైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ జీవితంలో కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ నీ ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబుని ఇస్తాడు. నేను కూడా అనుకుంటున్నా, ఈ మధ్య కొంచెం ఎక్కువ సమయం ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, దేశం అంతా తీసుకెళ్తాను అంటున్నావు, ఎప్పుడు స్టార్ట్ చేస్తావు ప్రభువా, టైం అయిపోతుంది అని ప్రార్థన చేస్తున్నా. అంటే మళ్ళీ ఆ ఇది ఉంది, దేవుడి పని గబగబా చేసేయాలని. కాకపోతే ఆయన చిత్తం, ఆయన ఇష్టం. ఎలాగంటే ఆయన దేవుడు ప్రామిస్ చేసాడు, నేను సేవలో రాకముందే అన్ని కంట్రీస్ అన్నీ తీసుకెళ్తాను అన్నాడు. అందుకే నేను అడుగుతున్నా, ప్రభువా, ఒకటో రెండో అంటే ఎట్టగొట్ట ఎప్పటికప్పుడు వెళ్ళొచ్చు, కానీ ఇన్ని కంట్రీస్ ఇన్ని దేశాలు మొత్తం తీసుకెళ్తాను ప్రామిస్ చేసాం, మరి ఎప్పుడు తీసుకెళ్తావు అని నేను ప్రార్థన చేసుకుంటున్నా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుడిని అడగాలి. ఎందుకు ఆలస్యం అవుతుందో ఒకసారి మనం రిమెంబర్ చేయాలి. ఇన్ని కోట్ల ప్రజల్లో మన ప్రార్థన కూడా మనం ఏం చేయాలి, వన్స్ అగైన్ మనం రిపీట్ చేస్తాం లేదు దేవునికి. అందుకనే ప్రభా, ఇన్ని దేశాలు మరి వెళ్ళాలి కదా, ప్రతి కంట్రీని తీసుకెళ్తాను అంటున్నాం, ఎప్పుడు మొదలు పెడతావు, మొదలు పెడితే ఆగకూడదు అనేసి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రేమ. కాబట్టి మనం ఏ ప్రార్థన, ఆ ప్రార్థన ప్రతీది కూడా మన దర్శనం, మన ప్రార్థన జరుగు కాలం కంపల్సరిగా దగ్గరికి వస్తుంది. కాబట్టి నీ ప్రార్థన నువ్వు ఆత్మకు చాలా మంది నాకు జవాబు రాలే కదా అని ఆపేస్తారు ప్రార్థన, నాకు జవాబు రాలేదు కదా అని అసలు దేవుని దగ్గరికి రావడమే మానేస్తారు. కానీ దానికి ఒక సమయం ఉంటుంది, మనమే కంగారు పడుతూ ఉంటాం, కానీ దేవుడు ఆ సమయానికి అది జరిగేస్తాడు. నువ్వు అలిగినా, నువ్వు రాకపోయినా, ఏది చేసినా కూడా దేవుడు ఆ సమయానికి నీ ప్రార్థనకు తగ్గట్టుగా ఆ సమయానికి దేవుడు చేస్తాడు. ఏమంటే మనం సహాయం కావాలి, ఆ సహాయం మనం ఎక్కడ అడిగినా ఎక్కడ కూడా దొరకల. ఇక పలానా టయానికి అది మనం కట్టాలి అని అనుకోండి, మనం ట్రై చేసి అయితే ఏందిలే ఇక అవ్వదు అని అనుకుంటాం, కానీ అదే టైంలో దేవుడు మనకి సహాయాన్ని అందిస్తాడు. అది దేవుని మిరాకిల్స్ అంటే. ఇది నువ్వు కూడా నాకు అవ్వదు అని అనుకుంటా ఉంటావు, కానీ దేవుడు అదే సమయంలో మనకి సహాయాన్ని పంపిస్తాడు. కాబట్టి నువ్వు చేసే ప్రతి ప్రార్థన, అది చిన్న ప్రార్థన అయినా కూడా దేవుడు ఆలకించి నీకు ప్రత్యుత్తరాన్ని దేవుడు ఇచ్చే దేవుడు. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి మనలో ఎవరైతే ఇంకా నాకు ప్రార్థనకి జవాబు రాట్లా, నేను ఎంత ప్రార్థన చేసినా నాకు రాట్లా అని అనుకుంటున్నావేమో, దేవుడు కంపల్సరిగా సమయానుకూలంగా నీ దర్శనాన్ని నెరవేర్చే దేవుడు, నీ ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రేమ దేవుని బిడ్డ, కాబట్టి కొంచెం సమయం ఉంటుంది, ఆ సమయానికి దేవుడు నీకు సహాయాన్ని పంపిస్తాడు. ప్రేమ, నీ ప్రార్థన కంపల్సరిగా ఆలకిస్తాడు. ఎన్ని ప్రార్థన చేశావో ఆ ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకిస్తాడు. నేను ఉపవాసాలు ఉన్నప్పుడు కొన్ని అంశాలు పెట్టుకొని ప్రార్థన చేసేవాడిని. ఈ అంశాల్లో పెట్టి ప్రార్థన చేస్తే ఒక్కొక్కటి అంటే ఉపవాసాలు ఉన్నప్పుడు కొన్ని అయిపోయాయి, ఉపవాసాలు అయిపోయిన తర్వాత ఇంకొన్ని అయ్యాయి. అంటే మనం చేసే ప్రార్థన కొంత సమయానికైనా ఆ ప్రార్థనకి జవాబులు వచ్చేస్తాయి. ప్రేమ దేవుడు, హల్లెలూయా. కాబట్టి ఎవ్వరు కూడా నా ప్రార్థనకి జవాబు రాట్లా అని మట్టికి మీరు అనుకోవద్దు. దేవుడి కంపల్సరిగా నీ ప్రార్థనకి ఆయన జవాబుని ఇస్తాడు. మన పని ఏంటంటే ప్రార్థన చేయటమే. అర్థమవుతుందా? మన పని ప్రార్థన చేయటమే, ఇంకా కార్యం చేయవాడు ఆయనే. కాబట్టి నువ్వు ప్రార్థన చేయటం మానవాకు, పదే నువ్వు ప్రార్థన చేస్తా ఉండు. దేవుడే నీ ప్రార్థనకి ఏ ప్రార్థన చేసావో ఆ ప్రార్థనకి జవాబును దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రేమ దేవుడు, హల్లెలూయా. చూద్దాం సార్, 4వది కూడా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5
3 నుంచి చదువుకుందాం. అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను కలగజేయనని ఎరిగి శ్రమయందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరిచినప్పుడు మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. చాలు. హల్లెలూయా. ఇప్పటి వరకు మనం 3 విషయాలు చూసాం. మొట్టమొదటిగా నువ్వు ఒంటరిగా నేను ఉంటున్నాను అనేసి నువ్వు ఫీల్ అవుతున్నావేమో. దేవుడు ఏం చెప్తున్నాడంట? తల్లిదండ్రులు విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. రెండవది ఏంటంట? మన పక్షాన డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి, ద్వారాలన్నీ మూసుకుపోయినాయి, కానీ దేవుడు ఒక్క ద్వారం మీ పక్షాన తెలుస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుడు కూడా. అలాగే మూడవది, మన ప్రార్థనకి జవాబు రావట్లేదేంటి అని అనుకుంటున్నావేమో. దేవుడు మన ప్రార్థనకి జవాబు, అలాగే మన యొక్క దర్శనాలు ఇవన్నీ నెరవేరటానికి కొద్ది సమయమే ఉంది, నెరవేర్చబోతున్నానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుడు కూడా. అలాగే నాలుగవది ఏంటంట? ఇన్ని కష్టాల్లో ఇన్ని నష్టాల్లో ఇంకా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టలేదు అని అంటే ఇంకా దేవుడు నీ పక్షాన కార్యాలు చేస్తున్నాడు కాబట్టి నువ్వు నమ్ముకొని ఇంకా దేవునిలో ఉంటున్నావు అనేది అని అర్థం. ప్రేమ దేవుని మీద. హల్లెలూయా. శ్రమ వచ్చింది కదా నువ్వు దేవుని విడిచిపెట్టేస్తే, దేవునికి దూరం అయిపోతే ఆయన ఎలా వర్క్ చేస్తాడు నీ జీవితంలో? ఎన్ని శ్రమలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని దేవుణ్ణి అంటి పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా మీ అందరికి కూడా ఎన్నో శ్రమలు ఉంటాయి, ఆయన దేవుణ్ణి విడిచిపెడుతున్నారా? విడిచిపెట్టట్లేదు. అది దేవుడు చూస్తాడు. కాబట్టి దేవుడు పని చేస్తున్నాడు అని కారణం ఏంటంటే మనందరం ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా దేవుడు మాత్రం కూడా మనల్ని విడిచిపెట్టట్లేదు అనేది అని అర్థం. ప్రేమ దేవుడు. హల్లెలూయా. కాబట్టి శ్రమ ఏం చేస్తుందంట? ఓర్పునిస్తుందంట. ఆ ఓర్పు ఏమైందంట? నిరీక్షణ మనకి కలగజేస్తుంది. ఈ నిరీక్షణ ద్వారా మన కార్యం చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు శ్రమ వచ్చింది, ఇప్పుడు నీకు ఏమవసరం నీకు? ఓర్పు. ఆ శ్రమను భరించేదాకా నువ్వేం చేయాలి? ఓర్చుకో కొంతసేపు. ఆ ఓర్పు నీకు ఏం చేస్తుందంటే ఒక నిరీక్షణ. ఏ నిరీక్షణ? యేసయ్య మన జీవితంలో కార్యం చేస్తాడని ఒక నిరీక్షణ నీకు ఉంటుంది. అలాగే ఆ నిరీక్షణ నిజంగా నిన్ను సిగ్గుపరిచేది కాదు. నా దేవుడు అన్నిటికీ నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, మనుషులను కాదు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనుషులైతే మోసం చేస్తాడు, కానీ దేవుడైతే నువ్వు నిరీక్షించావు, నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచావు కాబట్టి ఆయన అన్నిటికీ నిన్ను మోసం చేసేవాడు కాదు. ఆయన నమ్ముకున్నావు కాబట్టి ఆయన కొద్దిగా లేట్ అయినా కూడా దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. ప్రేమ దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుడు చూద్దాం ఒకసారి. శ్రమను అతిశయపడము, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. హల్లెలూయా. శ్రమ పడుతున్నావు, బాధపడుతున్నావు, నిందలు, అవమానాలు, మాటలు అనేకమైన పడుతున్నావు, కానీ దేవుని మీద ఉన్న నిరీక్షణ ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరిచేది పరిచయం. ప్రేమ దేవుని మీద. హల్లెలూయా. కాబట్టి నువ్వు సిగ్గుపడినవ్వుకోకుండా, ఎక్కడ అవమానం పడినవ్వుకోకుండా నా దేవుడిని నమ్ముకొని నిరీక్షణతో ఉంటున్నావు కాబట్టి నా దేవుడి జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రేమ దేవుని మీద. హల్లెలూయా. కాబట్టి నా దేవుడు ఎన్నటికీ మిమ్మల్ని సిగ్గుపరచనిచ్చేవాడు కాదు. నా దేవుడి జీవితంలో కార్యం చేస్తాడు. ప్రేమ దేవుని మీద. ఆయన అందరూ నమ్మకయించు. శ్రమ వచ్చిందా ఓర్చుకో, నిరీక్షించు, దేవుని మీద ఆధారపడు. ఆయన మిమ్మల్ని మోసం చేసేవాడు కాదు, మిమ్మల్ని ఎన్నటికీ సిగ్గుపరిచే దేవుడు కాదు. ప్రేమ దేవుని మీద. హల్లెలూయా. ఎన్నోసారి అయ్యో మన పరువు పోయిద్దేమో అని అనుకుంటా ఉంటాం, ఎన్నోసారి మన పరువు బజారు పడిపోద్దేమో అని అనుకుంటా ఉంటాం, కానీ నా దేవుడు అట్లా పడినిచ్చేవాడు కాదు. ప్రేమ దేవుని మీద. ఆయన ఏదైనా చేయగలడు. ప్రేమ దేవుని మీద. ఆయన భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు. నువ్వు ఎంతైతే నమ్ముకున్నావో, ఎంతైతే దేవుని మీద ఆధారపడుతున్నావో అటు ఎట్టి పరిస్థితుల్లో నేను సిగ్గుపరచినవాడు. ప్రేమ దేవుని మీద. మనుషులు ఎదుట అసలు ఎప్పుడు కూడా నేను సిగ్గుపరిచే దేవుడు కాదు. ప్రేమ దేవుని మీద. హల్లెలూయా. ఒకసారి మనం ఒక సహాయం అడుగుదాం అనుకుంటా ఉంటాం, అమ్మో ఎక్కడ అడిగితే మన పరువు పోయిద్దేమో, ఎక్కడ అడిగితే మనకి అవమానం వస్తుందేమో అని అనుకుంటా ఉంటాం, కానీ ప్రేమ దేవుని మీద. దేవుడిని నమ్ముకో, నువ్వు అడక్కోకుండానే తీసుకొచ్చే పరిస్థితి దేవుడు
చేసేస్తాడు. నిన్ను అవమానపరిచేవాడు కాదు, నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు ప్రేమ దేవుడు. కాబట్టి నీకున్న నిరీక్షణ ఏమైందంట? నిన్ను సిగ్గుపరచని బోధు ప్రేమ దేవుడు బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా మన సిగ్గుపరిచే దేవుడు కాదు. నేను కూడా చాలాసార్లు సేవలో కొత్తలో మా బిల్డింగ్ పైన ట్యాంక్ ఉండేది, ఇప్పుడు తీసేశారు. ఒక్కడనే వెళ్ళిపోయేవాడిని. అడుగు అక్కడ కూర్చున్నాను, ట్యాంక్ మీద కూర్చొని ఒక్కడనే ఏడ్చుకుంటా కూర్చోండి. ప్రభువా ఏంటి, ఎప్పుడు చేస్తావయ్యా కార్యం అని ఒక్కడనే గంటలు ఒక్కడనే కూర్చొని ఏడుస్తూ ఉండేవాడిని ప్రేమ దేవుని మీద. కాబట్టి దేవుడు మన నిరీక్షణని ఎప్పుడు కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. అలాగా ఎన్నో రోజులు ఎన్నో రాత్రులు అలా ఒక్కడనే కూర్చొని ఏడుస్తూ ఉండే. ఇప్పుడు ఆ నిరీక్షణ ఏమైపోయింది తెలుసా? దేవుడు పెద్ద పెద్దోళ్ళు మన కోసం వెయిట్ చేసేలాగా దేవుడు చేస్తున్నాడు ప్రేమ దేవుడుగా. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మన ఎక్కడ సిగ్గుపరిచే దేవుడు కాదు. దేవుడు నువ్వు ఆశపడుతున్నావు, నిరీక్షిస్తున్నావు, నా దేవుడు ఎప్పటికైనా చేస్తాడు అనే నిరీక్షణతో నువ్వు ఉంటే కంపల్సరిగా నా దేవుడు నిన్ను సిగ్గుపరచనివ్వడం, అందరి ముందు నిన్ను తలెత్తుకునేలాగా దేవుడు చేస్తాడు. కాబట్టి నీ కన్నిటికి లేకపోతే నువ్వు పడే శ్రమకి ప్రతిదానికి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి కొంచెం ఓర్చుకో, నిరీక్షణ దేవుని మీద ఉంచు. ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనుకోకుండా దేవుడు చేస్తాడు ప్రేమ దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ నిరీక్షణ ఎవరి మీద ఉంది? ఈరోజు నీ నిరీక్షణ మనుషుల మీద ఆధారపడ్డావా, లేకపోతే నీ తల్లిదండ్రుల మీద, నీ బంధువులు, నీ స్నేహితుల మీద నీ నిరీక్షణ? అవన్నీ వేస్ట్. ప్రార్థన చేసుకో, దేవుని మీద నీ నిరీక్షణ పెట్టుకో. ఎప్పటికైనా నా దేవుడే నాకు కార్యం చేస్తాడు, ఎప్పటికైనా నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఎప్పటికైనా నా దేవుడు ఒక ద్వారం తెరుస్తాడు, ఎప్పుడైనా నా ప్రార్థన ఆలకిస్తాడు అనే దేవుని మీదే నీ నిరీక్షణ ఉంచుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ప్రేమ దేవుని మీద. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రేమ దేవుని మీద మన జీవితాల్లో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, మన జీవితంలో పనిచేస్తున్నాడు అన్న గల కారణాలు ఈ 4 విషయాలు. మనం ఏమనుకుంటున్నామంట? ఏమన్నా మొట్టమొదటిగా మనం ఒంటరిగా మిగిలిపోయామనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంట? తల్లిదండ్రులు విడిచిపెట్టిన నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. మనం చాలా మంది నేను ఒక్కడనే ఒకదాన్నే, ఇది నా వల్ల ఇద్దా, ఎవరు నాకు సహాయం చేయట్లా అని అనుకుంటాం. కానీ తల్లిదండ్రులు విడిచిపెట్టినా కూడా నా యేసే మటి నిన్ను విడిచిపెట్టను ప్రేమ దేవుడా. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా మన యొక్క జీవితంలో మనం ఏమనుకుంటామంట? అయ్యో ద్వారాలన్నీ మూసుకుపోయినాయి, ఒక్క ద్వారం కూడా తెరవబడలా, ఒక్క ద్వారం ఉన్న తెరువు ప్రభు నా కోసం అన్న ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో ఒక నూతన క్రియ, హాగరుకి ఎలాగైతే ఒక నీటి ఊటను పుట్టించాడో అలాగే నీ జీవితంలో ఒక నీటి ఊటని దేవుడు పుట్టిస్తాడు ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. అలాగే నీ ప్రార్థనలో కూడా జవాబు రావట్లేదని ఆలోచన చేస్తున్నావేమో, ఆ ప్రార్థనలన్నిటికీ కూడా దేవుడు జవాబిస్తాడు. నీ దర్శనం నెరవేరే సమయం దేవుడు త్వరలోనే దేవుడు చేయబోతున్నాడు ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ ఈ విషయాలన్నీ దేవుడు రోజు మాట్లాడుతున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కూడా మీరు దేవుణ్ణి విడిచిపెట్టట్లా చూసారా? అదే నిరీక్షణ, అదే నిరీక్షణకి ఆధారం ప్రేమ దేవుని బిడ్డలారా. చాలా మంది కొంతమంది ఉంటారు, ఏమైందంట అసలు ఏమీ జరగట్లేదని దేవుని మీద అలిగే దేవుని దగ్గరికి రా. నువ్వు వచ్చినా రాకపోయినా ఎవరు చేయాలి కార్యం? ఆయనే. నువ్వు ఎక్కడికి వెళ్ళు, తిరిగి నువ్వు దేవుని దగ్గరికి రావాల్సిందే ప్రేమ దేవుని బిడ్డలారా. ఈ మాట చెప్తే నాకు ఒక మాట గుర్తొచ్చింది. మన నూజుడులోనే యవనస్తుడు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఒక అవసరం కోసం చేశాడు. నేను పలానాది కావాలి ఇట్లాగా అని చెప్పి నాకు ఫోన్ చేస్తే అప్పుడు నా మనసులో నేను అనుకున్నా, ఆ క్షణంలో అప్పుడే అనుకున్నా, అరే చర్చికి రాడు, చర్చికి రాకపోయినా చూడండి అంటే అవసరం ఎవరి దగ్గరికి తీసుకొచ్చింది? సేవకుడు దేవుని దగ్గరికి. అవసరం వచ్చినప్పుడు కాదు, అవసరానికి దేవుని వాడుకోవద్దు. అర్థమవుతుందా? నువ్వు ఏ స్థితిలో అయినా ఉండు, నువ్వు దేవుని దగ్గరికి రా, అప్పుడు దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. అంతేకాని అవసరం వస్తేనే నాకు సేవకుడు దేవుడు కావాలంటే అది కుదిరే పని కాదు. అర్థమవుతుందా? ఇక కార్యాలు ఇవన్నీ ముందు వెనక్కిపోతూ ఉంటాయి. కాబట్టి దేవుణ్ణి అవసరానికి వాడమాకండి.
ఆయన కూడా మిమ్మల్ని అవసరానికి వాడతాడు. జాగ్రత్త. కాబట్టి నీకు అవసరం ఉన్నా లేకపోయినా, నువ్వు శ్రమల్లో ఉన్నా, సంతోషం ఏ పరిస్థితుల్లో ఉన్నా, దేవుడిని మట్టికి నువ్వు విడిచిపెట్ట మాకు ప్రియమైన దేవుడు. ఎందుకంటే ఏదైనా చెయ్యాలంటే ఆయనే. నువ్వేటో తిరుగు, ఏమైనా చేయి. మన జీవితంలో కార్యాలు జరగాలంటే ఆయన మాత్రమే చేయగలడు. ఇంకెవరు చేసే దిక్కు లేదు మనకి. ఆయన మాత్రమే మనకి చేయాలి ప్రియమైన దేవుడు. కాబట్టి ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా మనం ఇంకా విడిచిపెట్టుకోకుండా దేవుని దగ్గరికి వస్తున్నామంటే ఆయనే మన నిరీక్షణ అని మనం ఎంతగానో దేవుని దగ్గరికి వస్తున్నాం ప్రియమైన దేవుడు. కాబట్టి మిమ్మల్ని ఎన్నటికీ దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు ప్రియమైన దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు కంపల్సరిగా మన జీవితాలు, అందరి జీవితాల్లో వర్క్ చేస్తాడు. ప్రతి ఒక్కరికి మీ యొక్క జీవితాల్లో ఏవైతే అవసరాలు అన్ని దేవుడు తీరుస్తాడో. కానీ దేవుని దగ్గర మీరు జాగ్రత్తగా ఓర్పు కలిగి నిరీక్షణతో మీరు ఉంటే ఆ నిరీక్షణ ఎన్నటికి మిమ్మల్ని సిగ్గుపడనవదు ప్రియమైన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన అందరం ఎన్ని అవసరాలు ఉన్నా ఒక్కొక్కల మనసులో ఒక్కొక్క థాట్స్ ఉంటాయి. అరే నా జీవితంలో ఏది కార్యం జరగలేదని, లేకపోతే నేను ఆ ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదని, ద్వారాలన్నీ మూసుకుపోయిన ఒక ద్వారం తెరిస్తే బాగుండు, లేకపోతే ఇలాగా మనకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది ప్రియమైన దేవుడా. కానీ మనందరికి ఒకటే జవాబు, యేసయ్యే మన యొక్క జవాబు. యేసయ్య ఒక్కడే మనకి నిరీక్షణ. ఆయన నమ్ముకో. నేను ఎవరిని కూడా దేవుడు మోసపుచ్చే దేవుడు కాదు, మిమ్మల్ని అవమానపరిచే దేవుడు కాదు, మీ తలలు ఎత్తే దేవుడు ప్రియమైన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ నిరీక్షణ నా నిరీక్షణ యేసయ్య అయితే ఆయన నిన్ను అన్నిటికీ సిగ్గుపరిచాడు ప్రియమైన దేవుడు. ఆయన మీద నిరీక్షణ ఉంచుకో. దేవుని పక్షం ద్వారం తెరుస్తాడు, నీ ప్రాంతాలను ఆలకిస్తాడు, నీకు ప్రత్యుత్తరాన్ని ఇస్తాడు, నువ్వు కష్టాల నష్టాల నీకు తోడుగా ఉంటాడు. తల్లిదండ్రులు విడిచిపెట్టిన నేను మాటికి నేను విడిచిపెట్టినని చెప్తున్నాడు. సో అలాంటి దేవుడిని నువ్వు ఎట్టి పరిస్థితులు విడిచిపెట్ట మాకు. బాధలు వచ్చినాయి కదా, కష్టాలు వచ్చినాయి, ఇది జరగట్లే కదా అని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆయన్ని విడిచిపెట్టద్దు ప్రేమ దేవుని మీద. ఈరోజు ప్రతి ఒక్కరి నిరీక్షణ యేసయ్య ఉండాలి. ఆయన మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. ఆత్మ చెబుతున్న మాట చెవుడు వెళ్ళుగాక. ఆమేన్. అందరూ ప్రార్థన